మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెనోపాజ్, మహిళల్లో ఈ మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత రకరకాల జబ్బులు అనేవి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతూ వచ్చేస్తూ ఉంటుంది. సో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎందుకు క్యాన్సర్ రిస్క్ అనేది మహిళల్లో ఎక్కువగా పెరుగుతుంది. సో దీనికి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి స్క్రీనింగ్స్ ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉండాలి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయిలక్ష్మి దయాన గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్, మెనోపాజ్ టైం వచ్చిన తర్వాత ఎందుకు మహిళల్లో క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది? సో మెనోపాజ్ టైంలో వాళ్ళకి ఎటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? మెనోపాజ్ వన్ ఏజ్ అండి, బికాజ్ ఏజ్ పెరిగితేనే కదా మెనోపాజ్ వచ్చేది. బికాజ్ 50s ఎంటర్ అయ్యాక 52 ఇండియాలో యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్. సో 52 అంటే ఆబ్వియస్లీ మనం సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఏజింగ్ ప్రాసెస్ ఇస్ వన్. 2, మెనోపాజ్ వచ్చినప్పుడు ఆ దశలోకి ఎంటర్ అయినప్పుడు చాలామంది లేడీస్ మీకు కామన్గా చెప్పేది ఏంటంటే అనుకోకుండా లావ్ అవుతున్నాము, అదే తింటున్నాము, ఇంకా వీలైతే ఇంకా తక్కువే తింటున్నాము, ఇంకెక్కువ వాక్ చేస్తున్నాము, ఎంతో ప్రయత్నిస్తున్నాము, బట్ లావ్ అయితే అవుతున్నాము. ఇది చాలా టెన్షన్ పడతారు చాలామంది. ఏంటి ఇలా లావ్ అయిపోతున్నాను, బట్టలు పట్టట్లేదు, షేప్, అందరూ ఏంటి ఇలా అయిపోయావు అంటారు. మొహం పీకుపోతుంది, బాడీనేమో లావ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే మన కొవ్వులో నుంచి కూడా మనం హార్మోన్ తయారు చేయొచ్చు వెరీ నెసెసరీ సిచ్యువేషన్స్లో. లైక్ పీసీఓడి మాదిరిగా ఓవరీలో నుంచి వచ్చే హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు బాడీ ప్రయత్నిస్తుంది, అదేంటి హార్మోన్స్ లేకపోతే ఎలా, హార్మోన్స్ అంటే స్ట్రెంగ్త్ కదా, ఈవిడికి హార్మోన్స్ రావట్లేదు, సో కొంచెం కొవ్వు పట్టేసి కొవ్వు నుంచి హార్మోన్ తయారు చేద్దాం. అట్లా ఒక 2-3 ఇయర్స్ బాడీ ట్రై చేస్తుంది. అందుకే మెనోపాజ్ టైంలో పొట్ట దగ్గర ఎక్కువ కొవ్వు పట్టటము అది చూస్తాము. అండ్ ఈ కొవ్వు నుంచి వచ్చే ఈ హార్మోన్ అగైన్ ఈజ్ నాట్ గుడ్. అది క్యాన్సర్స్ కాజ్ చేసే కారణం అవ్వచ్చు, హార్ట్ పైన దాని ప్రభావం కనిపిస్తుంది. సో బాడీ హార్మోన్ రిలీజ్ చేసే ప్రయత్నంలో పట్టేసిన కొవ్వు మూలంగా కూడా క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది, ఎస్పెషల్లీ గర్భాశయ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ అండ్ రొమ్ము క్యాన్సర్. ఓకే, అందుకే 50 to 60 మధ్యలో ఈ 3 క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది. దాంతోపాటు మెనోపాజ్ వచ్చాక లేడీస్లో స్ట్రెంగ్త్ తగ్గుతుంది. అన్ని రోజులు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ మూలంగా ఉన్న స్ట్రెంగ్త్ సడన్గా తగ్గిపోయి బోన్స్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, జలుబులు జ్వరాలు ఎక్కువ వస్తాయి, బాడీ వీక్ అయిపోతుంది. ఆ టైంలో కానీ ఈవిడ జాగ్రత్తగా సప్లిమెంట్స్ తీసుకుంటూ తన హెల్త్ మెయింటైన్ చేయలేదనుకోండి, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోతే మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లాగా వస్తాయి. సో అలాంటప్పుడే మన బాడీలో చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ లోగా ఉందనుకోండి, దాన్ని ఆ చిన్న చేంజ్ ఒక క్యాన్సర్ కింద మారొచ్చు. ఓకే, దాంతోపాటు మూడ్ డిసార్డర్స్ ఉంటాయి. సడన్గా ఏడుపు రావడము, సడన్గా మూడ్ ఆఫ్ అయిపోవడము, అరి చేయడము, అండ్ దాని మూలంగా ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఈవిడ సంతోషంగా ఉండరు. ఆ మెనోపాజ్ టైంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి, బాడీ వీక్ అయిపోతుంది. అప్పటి వరకు మొత్తం ఇంటిని మేనేజ్ చేసిన ఒక ఆవిడ సడన్లీ నాకు వీక్గా అయిపోతున్నాను, ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నాను అని ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదు అనుకోండి, వాళ్ళు అంటూ ఉంటారు, ఏమైంది నీకు, ఎప్పుడు ఎందుకు అలసట అంటావు, ఎప్పుడు నీరసంగా ఉంటావు, చలాకీదనం తగ్గిపోయింది. సో అది వీళ్ళు నెగటివ్గా పర్సీవ్ చేస్తారు. ఓకే, సో వాళ్ళకి ఆల్రెడీ బాడీ ఇమేజ్ తగ్గిపోతుంది, మొహం రింకిల్స్ వచ్చేస్తున్నాయి, జుట్టు ఊడిపోతుంది, అండ్ పొట్ట దగ్గర లావ్ అవుతున్నాము. ఈలోపు ఇంట్లో వాళ్ళు కూడా అలా అనేసరికి మొత్తానికి అదో రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, సరిగా నిద్రపోరు. సో ఇవన్నీ యాడ్ అయ్యి ఆ పర్టిక్యులర్ 50 to 60 ఏజ్ ఇస్ వల్నరబుల్ అండి లేడీస్కి. ఆ టైంలో వాళ్ళు హెల్త్ పైన ఇంకా ఫోకస్ చేయాలి. అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా మీరు అన్నట్టు ఎక్కువ మోర్ ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉండాలి. ఆడవాళ్ళకి ప్యాప్స్మియర్ కంపల్సరీ అంటాము, 3 ఏళ్ళకు ఒకసారి కింద యూట్రస్ దగ్గర నుంచి టెస్ట్ చేయించుకోవాలి. 2 ఏళ్ళకు ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకుంటూ ఉండాలి. ప్రతి ఇయర్ పొట్ట మొత్తం స్కాన్ చేయించుకోవాలి. అలాగే ఒక బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఒక మోషన్ టెస్ట్ ఇచ్చేస్తే ఏదన్నా కిడ్నీ ప్రాబ్లం కానీ పేగుల ప్రాబ్లం కానీ ముందే తెలుసుకోవచ్చు. మ్యామ్, ఇప్పుడు మెనోపాజ్ వచ్చిన తర్వాత పీరియడ్స్ అనేది ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత మధ్యలో ఎప్పుడైనా సరే బ్లీడింగ్ అనేది కనిపించేటప్పుడు చాలా లైట్ తీసుకొని కొంతమంది వదిలిపెట్టేస్తూ ఉంటారు. ఈ పీరియడ్స్ ఆగిపోయినా ఎన్ని నెలలకు ఇలా బ్లీడింగ్ కనిపిస్తే ఓకే అనుకోవచ్చు? ఒకవేళ రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది అని? 12 నెలల లోపు పీరియడ్స్ ఆగిపోయినాయి, బట్ 12 నెలలు దాటలేదు,
ఈలోపు కొంచెం బ్లీడింగ్ కనిపించింది అంటే అది 1-6 పీరియడ్ అని మనం అనుకోవచ్చు. బట్ 12 నెలలు వరుసగా అసలు ఏ మాత్రము బ్లీడింగ్ జరగకుండా 12 నెలలు దాటాక జరిగిన ప్రతి బ్లీడింగ్ని మనం క్యాన్సర్ ఏమో అని అనుమానించి దాన్ని టెస్ట్ చేయించుకోవాలి. సో వైట్ డిశ్చార్జ్ కానీ లేకపోతే వాటరీగా ఏమైనా డిశ్చార్జ్ కానీ అయ్యేటప్పుడు అది కూడా రిస్క్ అని భావించాలా? రిస్క్ అనే భావించాలి అండి. బట్ 100% క్యాన్సర్ అని అనుకోకూడదు. బికాస్ ఫంగల్ ఇన్ఫెక్షన్లో కూడా వాటరీ నీళ్ళ లాంటి తెల్లటి డిశ్చార్జ్ వస్తుంది. బట్ సర్వైకల్ క్యాన్సర్లో కూడా అలాంటి డిశ్చార్జే వస్తుంది. సో వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వెరీ సింపుల్ టు ట్రీట్, ఆర్ అది క్యాన్సర్ అవ్వచ్చు. సో ఒక స్త్రీకి ఎలా తెలుస్తుంది దేని మూలంగాని? సో అలాంటివి వచ్చినప్పుడు మీరు టెస్ట్ చేయించుకుంటే దెన్ డాక్టర్ చెప్పగలరు. అండ్ మీరు రెగ్యులర్గా అన్ని ప్యాప్స్మియర్ చేయించుకుంటూనే ఉన్నారనుకోండి, ప్యాప్స్మియర్ 3 ఏళ్ల వరకు మీకు క్యాన్సర్ రాదు అని గ్యారంటీ ఇస్తుంది. ఓకే. సో టెస్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. అలాగే ఎప్పుడన్నా అనుకోని సిట్యువేషన్స్ ఇలా వైట్ డిశ్చార్జ్ అవుతుంది, వాటరీ డిశ్చార్జ్ అవుతుంది, 12 months ఆగిపోయాయి, మళ్ళీ ఇప్పుడు బ్లడ్ వస్తుంది అంటే యూ హ్యావ్ టు కమ్ ఫర్ ఎ చెకప్. సో హెచ్ఆర్టీ అంటే ఏంటి మ్యామ్? ఎవరికి అది అవసరం పడుతుంది? లుక్ అండి, 52కి న్యాచురలీ మెనపాజ్ వచ్చే ఏజ్. బట్ కొంతమందికి అది 45కే అయిపోతుంది. మీరు అడగండి లేడీస్ని, ఎంతో మందికి 50 లోపే వాళ్ళకి మెనపాజ్ వస్తుంది. సో మరి 52 to 55 మధ్యలో జరగాల్సిన మెనోపాజ్ ముందే వచ్చేస్తే మరి ఈవిడికి ఈ సిమ్టమ్స్ అన్నీ ముందుకు జరిగిపోయినాయి కదా. మెనోపాజ్ అంటే అది ఒక రకంగా లేట్ మిడిల్ ఏజ్ ఆర్ ముసల్తనంకి ఎంటర్ అవ్వడం అన్నట్టు. అది ముందుకు జరిగినప్పుడు మనం దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు మా అక్కకి మెనోపాజ్ 55కి వచ్చింది అనుకోండి, తనకు అప్పటి వరకు హార్మోన్స్ ఉండినవి, చక్కగా స్ట్రాంగ్గా ఉండింది. ఇప్పుడు నాకు అది 48కి జరుగుతుంది అనుకోండి, నేను ఇంతే అని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అంటే దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అది హెచ్ఆర్టీ. ఓకే. సో నాకు మెనోపాజ్ ఇప్పుడు వద్దు. కొంతమందికి నాకన్నా పెద్ద వయసు వాళ్ళకు కూడా ఇంకా మెనోపాజ్ రాలేదు, నాకు ఇప్పుడే మెనోపాజ్ వద్దు కాబట్టి నేను దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేయదలుచుకున్నాను టు బి స్ట్రాంగ్ అండ్ ఫిట్ అండ్ మెంటలీ ఫిట్. బికాజ్ మెనోపాజ్ వస్తే ఈ మతిమరుపు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. సో అలా మనం మెనోపాజ్ని పుష్ చేయడం వీలవుతుంది ఈ హెచ్ఆర్టీ అనే మెడికేషన్ ద్వారా. ఓకే. బట్ ఒక 30-53 ఏళ్ళ ఆవిడ వచ్చి నాకు మెనోపాజ్ ఇంకొంచెం పుష్ చేయండి అంటే వద్దమ్మా, యు ఆర్ ఆల్రెడీ అట్ ద రైట్ ఏజ్, యాక్సెప్ట్ చేయండి అంటాము. బట్ ఒక 47 ఏళ్ళ ఆవిడ, 49 ఏళ్ళ ఆవిడ వచ్చి ఒక 1 year 2 years పుష్ చేయండి, నాకు మెనోపాజ్ కష్టంగా ఉంది అంటే మ్యామోగ్రామ్ చేసి ఆవిడ బ్రెస్ట్ హెల్తీగా ఉంటే, అల్ట్రాసౌండ్ చేసి ఆవిడకి హెచ్ఆర్టీ ఇవ్వకూడని కారణాలు ఏం లేకపోతే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఓకే. ఇది తీసుకోవటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదంటే? మీకు ఏ కాంట్రా ఇండికేషన్స్ లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే తీసుకోవాలి. ఎందుకంటే మేము ముందు చెక్ చేసి చెప్తాం, ఈవిడ ఎలిజిబుల్ కాదు ఫర్ దిస్ అండ్ దిస్ రీజన్, అండ్ ఈ డోస్ ఈవిడికి బెటర్, అండ్ ఇన్ని రోజులు వేసుకున్నాక మళ్ళీ ఈ చెకప్ చేయాలి అని. ఇట్ ఈస్ సేఫ్ అండి. అదే హార్మోన్ మనలో ఇన్ని రోజులు ఉంది కదా మ్యామ్. ఈ మెనోపాజ్ స్టేజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుందని చెప్పారు కదా. సో ఇప్పుడు హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్ కొంతమంది చేయించుకుంటూ ఉంటారు. ఇది రెగ్యులర్గా చేయించుకోవటం వల్ల కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందా? ఈ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ హెచ్ఆర్టీ అన్నారు కదా, మీరు అన్నది అదే హార్మోన్ రిప్లేస్మెంట్. యూట్రస్ ఉన్న వాళ్ళకి 2 ఇవ్వాలి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. అండ్ యూట్రస్ లేని వాళ్ళకి, హిస్టరెక్టమీ అయిన వాళ్ళకి ఈస్ట్రోజన్ ఒకటే ఇస్తాము. ఈస్ట్రోజన్ మూలంగా రొమ్ము క్యాన్సర్ రావచ్చు, గర్భాశయ క్యాన్సర్ రావచ్చు. సో హెచ్ఆర్టీ పైన ఉన్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్లీ ఈ టెస్ట్స్ 2 రొమ్ముకి, గర్భాశయానికి రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఎలాంటి రిస్క్ ఉంటుంది అని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తరహాలో మీరు చెప్పిన రోజులే వేసుకుని చేయించుకోవాల్సిన టెస్ట్స్ చేయించుకుంటే రిస్క్ ఉండదు. ఎక్కువగా తీసుకోవటం వల్ల రొమ్ము క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, గర్భాశయ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మెనోపాజ్ టైంలోనే వచ్చేటువంటి క్యాన్సర్స్ ఏంటి, సో ఎంత రిస్క్ ఉంటుంది, ఎలాంటి రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేయించుకోవాలి, దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం ఏ రకంగా సాధ్యం అవుతుంది, ఈ విషయాలని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.